బాలు మీద ఉన్న కన్న ప్రేమను బయట పెట్టేలా చేసిన మీనా ఎందుకు ఏం జరిగింది? అసలు బాలు మీద ఉన్న కన్న ప్రేమను బయట పెట్టేలా మీనా ఏం చేసింది? మరి ప్రభావతికి నిజంగానే బాలు మీద ప్రేమ ఉందా? లేక ఈ ప్రేమ ఉంటే బాలుని మరి ఎందుకు ప్రభావతి అంత దూరం పెట్టి ఎప్పటికప్పుడు తిడుతూ ఉంటుంది? మరి కన్న ప్రేమ ఎలా బయటకు వచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా కుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా మనోజు కొత్తగా ఒక ఫర్నిచర్ షాప్ తీసుకోవాలి అని బాలు సజెస్ట్ చేశాడు కదా, అక్కడికి వెళ్ళి అందరూ చూస్తారు. తీరా మూసి చూసిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. కానీ షాపుకి ఏం పేరు పెట్టాలి అన్న డిస్కషన్ దగ్గర ఉండిపోతుంది. భోజనాలు చేస్తూ సుశీలమ్మ పేరు పెట్టాలని అందరూ అనుకుంటారు. ఎందుకంటే పెద్ద ఆవిడ, పైగా మంచి మనసు గల ఆవిడ. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటారు. సో రవి, శృతి కూడా సుశీలమ్మ పేరు పెడితే బాగుంటుంది అని అంటారు. మీనా, బాలు అలాగే సత్యం వీళ్ళ ముగ్గురు కొరకని కొయ్యను కదా. పైగా రోహిణి ఏం మాట్లాడకపోయినా ప్రభావతి ఇటు మనోజ్ ఇద్దరు కూడా వద్దు, బాగోదు, ట్రెడిషనల్ గా ఉండాలి అని మాట్లాడతారు. ప్రభావతికి ఆలోచన వస్తుంది, వీడేంటి ఏ పేరు పెట్టాలి అని కోరుకుంటున్నాడు, అంటే కొంపదీసి నా పేరు పెట్టడా? నా పేరు పెట్టే ఆలోచన ఉంటే ఇక్కడే చెప్పాలి కదా అని ప్రభావతి ఆలోచనలో పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా బాలు కాస్త పైకి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ గదిలో కూర్చుని డిస్కషన్ చేసుకుంటుంటారు. ఎవరు? రోహిణి, మనోజ్. షాప్ కి ఏం పేరు పెట్టాలి అని. రోహిణి అంటుంది, ప్రభావతి ముందు గొప్పగా ఉండాలి అన్న ఉద్దేశంతో అత్తయ్య పేరు పెడదాము అని చెప్పాను, కానీ అమ్మ పేరా? కావాలంటే ఒక పట్టు చీర కొని పెట్టిస్తాను తప్ప అమ్మ పేరు మాత్రం పెట్టను. అమ్మ పేరు పెడితే ఏం కలిసి వస్తుంది రోహిణి? మీనా పూల బండికి పెట్టిందా? పూల బండి తీసేసారా? నువ్వు పార్లర్ కి పెట్టావా? పార్లర్ పేరు మార్చేసారా? అమ్మ పేరు ఎందుకు పెట్టడం? ఒకసారి కొనిద్దామని చెప్పి అనేసరికి ఇదంతా రికార్డ్ చేస్తాడు బాలు. దొరికేవరా ఇప్పుడు? నువ్వు ఖచ్చితంగా అమ్మ పేరే పెట్టి తీరాల్సింది అనగాని, ఎందుకురా అమ్మ పేరు పెట్టమని అంత ఫోర్స్ చేస్తున్నావు అనగాని, పెట్టి తీరాలరా, ఎందుకంటే నువ్వు నా దగ్గర లాక్ అయిపోయావు కదా. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకున్నదంతా నేను రికార్డ్ చేశాను. అమ్మ పేరు కనుక నువ్వు పెట్టలేదా అనుకో, ఆ అమ్మ నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది. ఓకేనా నీకు అని చెప్పనేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ చూడు, కావాలంటే విను అంటూ రికార్డ్ చేసింది కాస్త వినిపిస్తాడు. ఇదంతా కూడా మీనా చూస్తుంది. చూసింది కాస్త గదిలోకి బాలుని తీసుకువెళ్ళి, ఏంటండి మీ అమ్మ పేరు పెట్టమని మీరంతలా చెప్తున్నారు? నిజంగా అత్తయ్య అంటే మీకు ఇష్టమా అనగాని, అదేంటి మీనా అలా అంటున్నావు చెప్పి మాట్లాడుతూ ఉంటారు మీనా, బాలు ఇద్దరు కూడా. అప్పుడే ప్రభావతి కాస్త పైకి వస్తూ ఉంటుంది. మా అమ్మ నాకు ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? మా అమ్మ చేత్తో భోజనం తినిపిస్తే తినాలనుంది. మనోజ్ని ఎంత ప్రేమగా చూస్తుందో అలా నన్ను చూస్తే ఎంతో బాగుండని అనిపిస్తుంది. కానీ మా అమ్మ ఎప్పుడు కూడా నన్ను దగ్గరికి తీసుకోలేదు, కొడుకులా ఎప్పుడు ఆదరించలేదు. నాకు మా అమ్మ ప్రేమ దక్కుతుందో లేదో, ఈ జన్మలో అయితే దక్కుతుందో లేదో అనుమానమే మీనా అని చెప్పాను. కానీ బాధపడకండి, అత్తయ్య కూడా మిమ్మల్ని ప్రేమగా చూస్తారు, అంతా బాగుంటుంది. మీరు అత్తయ్య గురించి ఎక్కువగా ఆలోచించకండి. అత్తయ్యకు మీరంటే ఇష్టమే, కానీ ప్రేమ బయటికి పడడం లేదేమో అని చెప్పాను. కానీ ఇష్టం ఉంటే ఎప్పుడు మా అమ్మ నన్ను ప్రేమగా చూసుకునేది కదా. నేనంటే మా అమ్మకు ఎప్పుడు ఇష్టం లేదు మీనా, కానీ మా అమ్మ అంటే నాకు చచ్చేంత ఇష్టం అని చెప్పి బాలు చెప్తాడు. ఈ మాటలకి విన్న ప్రభ కళ్ళంట నీళ్లు తెచ్చుకుని కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది ప్రభ అనగాని, ఏమీ లేదండి అని చెప్పి ప్రభావతి కాస్త కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మీనా, బాలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒకరోజు మీనాకి హెల్త్ బాగోదు. హెల్త్ బాగోకపోవడంతో మీనా కింద పడుకుని ఉంటుంది. అదే సమయంలో బాలుకు కూడా ఫుల్గా ఫీవర్గా ఉంటుంది. ఫుల్గా ఫీవర్గా ఉండేసరికి మీనా అప్పటికి బాలుకి ఒంట్లో బాగోలేదు అని తెలిసినా, మీనాకు ఒంట్లో బాగోలేదని తెలిసినా, మీనా బాలుకి హెల్ప్ చేయాలి అంటే తనకు సేవలు చేయాలని అనుకుంటుంది మీనా. కానీ
సేవలు చేసే అవకాశము తనకు ఓపిక ఉండదు. లేచి వెళ్దామన్నా ఓపిక లేని పరిస్థితి. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే సరైన సమయం. ఒకవేళ నాకు బాగుండుంటే అత్తయ్య ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్లరు. పైగా ఆయనకి జ్వరం. పైన ఇదే సమయంలో తల్లి ప్రేమ ఏంటో ఆయనకి తెలిసేటట్టు చెయ్యాలి అని. ఇంకా మామయ్య నాకు చాలా నీరసంగా ఉంది. పైగా ఫుల్‌గా ఫీవర్‌గా ఉంది. పైన మీ అబ్బాయి కూడా పడుకొనున్నారు. ఆయనకి చాలా జ్వరంగా ఉంది మామయ్య. కొంచెం మీరు ఏమీ అనుకోనంటే కొన్ని పాలు కాచి ఆయనకివ్వగలరా అని చెప్పాను గానీ, సరేనమ్మా అని చెప్పి సత్యం కాస్త వంటగదిలోకి వెళ్తాడు. ప్రభావతి ఈ మాటలు విని ఏం చేస్తున్నారిక్కడ అని చెప్పాను గానీ, బాలుకి ఒంట్లో బాగోలేదు. పాపం మీనాకి కూడా బాగోలేదు. మీనా ఎక్కడికి లెగలేకపోతుంది. పైకి లేచి పైకి వెళ్ళే ఓపిక కూడా తన దగ్గర లేదు. అందుకే పాలు కాస్తున్నాను అనగానే, మీరు పాలు కాస్తున్నారా? తప్పుకోండి అని చెప్పి ప్రభావతి పాలు కాస్తుంది. పాలు కాచి ఒక గ్లాస్‌తో తీసుకొచ్చి మీనా నిద్ర లేపుతుంది. ఏంటత్తయ్య అని చెప్పాను గానీ, ఈ టాబ్లెట్ వేసుకొని పాలు తాగు అనగానే, నాకొద్దత్తయ్య ఆయనకివ్వండి అని చెప్పనేసరికి, వాడి సంగతి నేను చూసుకుంటానులే నువ్వు కానీ అని చెప్పి వీణకు పాలిచ్చిన తర్వాత ప్రభావతి కాస్త పైకి వెళ్లి చూసేసరికి ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది బాలుకి. వణికిపోతూ ఉంటాడు. వణికిపోతూ ఉండేసరికి ప్రభావతి నిజంగా బాలుకి పాలిస్తుందా? లేక దూరం నుంచి వచ్చిస్తుందా? అని అనుకుంటూ ఉండగానే మామయ్య కొంచెం మీరు ఏమనుకోకపోతే పైకెళ్ళి ఆయనని అత్తయ్య ఎలా చూస్తున్నారో కొంచెం చూడండి మామయ్య. అసలే అత్తయ్యకి ఆయనంటే ఇష్టం ఉండదు కదా అని చెప్పాను గానీ, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా నేను చూస్తానులే అని చెప్పి సత్యం అంటాడు. అన్నవాడు కాస్త పైకి వెళ్తాడు. వెళ్ళేసరికి ప్రభావతి అప్పటికే బాలుని టచ్ చేయడంతో ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది బాలుకి. కాలిపోవడంతో ఇంకా ప్రభావతి ఏం చేస్తుందంటే, బాలుకి అక్కడే ఉన్న ఒక వైట్ క్లాత్ తీసి, దాన్ని వెట్ చేసి అంటే తడి చేసి తన ఒంటిని, తన తల తుడుస్తూ ఉంటుంది. కొంచెం వళ్ళు చల్లబడడానికి. చల్లబడేసరికి ఇక మే బాలు ఎప్పుడైతే తన తల్లి స్పర్శ తగులుతుందో, "అమ్మ" అని చెప్పి చేపట్టుకుంటాడు. "అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా. నువ్వు నా మీద ప్రేమ చూపిస్తావా? ఇప్పుడు నా కలలోకి వచ్చి నువ్వు నాకు ఇంత ప్రేమగా సేవలు చేస్తున్నావు కదా! నిజంగానే నాకు సేవలు చేస్తావా? నువ్వంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పి బాలు తన ప్రేమని అంటే ప్రభావతి మీద బాలుకు ఉన్న ప్రేమని అంటే మాట్లాడుతూ ఉంటాడు. ప్రభావతి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నీళ్లు వచ్చేసరికి అది కాస్త బాలు మీద పడడంతో ఒక్కసారిగా బాలుకి స్పృహ వచ్చి లేస్తాడు. అమ్మ అని చెప్పనేసరికి బాలు అనుకుంటూ గుండెలకి హత్తుకుంటుంది ప్రభావతి. ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. బాలు మీద ప్రభాకు ఎంత ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడు కొంచెం ప్రేమను కూడా చూపించదు. అంతేలే వాడిని కన్నది కానీ వాడి మీద ప్రేమ చూపించలేదు. వాడంటే ప్రభావతికి ఇంత ఇష్టమా? ఇంత ప్రేమ చూపిస్తుందా? వాడికి జ్వరం వచ్చిందని తల్లడిల్లిపోయింది. ఎప్పుడు కూడా వంటగదిలోకి రాదు. ఎప్పుడు మీనాయే చేయాలి. అలాంటిది మీనాకి పాలిచ్చింది, బాలుకి పాలు తీసుకొచ్చి ఇచ్చింది అంటూ ప్రభావతి అనుకుంటూ సత్యం చూస్తూ ఉంటాడు. పాలు తాగు అని చెప్పనగానే, వద్దమ్మా అని చెప్పనేసరికి కొంచెం తాగు. ఈ టాబ్లెట్లు వేసుకొని పాలు తాగు అని పాలు తాగిన తర్వాత అమ్మ నాకు నీ ఒడిలో పడుకోవాలనుంది అని చెప్పి బాలు అనగానే, సరే రా నాన్న అని చెప్పి ఒడిలో పడుకోబెట్టుకుని, ఇంకా తల నిమురుతూ, తలకు మసాజ్ చేస్తూ, తల మీద ఆ క్లాత్ పెట్టి బాలుకైతే జో కొడుతూ ఉంటుంది ప్రభావతి. అలా చూసి సత్యం నిర్ఘాంతపోతాడు. ఇంకా ప్రభావతి ఇంత ప్రేమ బాలు మీద చూపిస్తుందా? ఇది గనక మీనా చూస్తే చాలా సంతోషపడుతుంది అని చెప్పి వెంటనే సత్యం వీడియో తీస్తాడు. వీడియో తీసి ఆ వీడియోని కాస్త తీసుకొచ్చి కింద పడుకొని ఉన్న మీనాకు నిద్ర లేపి అమ్మ మీనా అని చెప్పనేసరికి ఏంటి మామయ్య అనగానే ఒక్కసారి ఈ వీడియో చూడు అనేసరికి అప్పుడే పైనుంచి రోహిణి మనోజ్ కిందకొస్తూ ఉంటారు. మీనా మెట్లకి బ్యాక్ సైడ్ చేసి అంటే మెట్ల మించి వచ్చే వాళ్ళకి సెల్లో ఉన్న వీడియో కనిపించేటట్టుగా చూస్తూ ఉండేసరికి ప్రభావతి బాలుని బడిలో పడుకోబెట్టుకుని జో కొడుతూ తల నిమురుతూ తలకి మసాజ్ చేస్తూ ఉండడం వీడియో తీస్తే వీడియో చూస్తూ ఉండేసరికి మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మనోజ్ నేను చూస్తుంది నిజమేనా? నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పాను గానీ
ఇంతకీ అమ్మ ఎక్కడుంది అని చెప్పి గబగబా పైకి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక్కడ ఫోన్‌లో చూడడం కాదు, అక్కడ లైవ్‌లో చూసే మనోజ్ ఆశ్చర్యపోతాడు. మా అమ్మకు బాలు మీద ఇంత ప్రేముందా? ఇంత ప్రేమను మా అమ్మ బాలు మీద దాచుకుందా? ఇన్ని రోజులు ఈ ప్రేమను బయట పెట్టలేదు. ఇన్ని రోజులు బాలు మీద ఎంత ప్రేమ ఉందని ఎప్పుడూ తెలియలేదు అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త అనుకుంటాడు. ఇంకా ప్రభావతి బాలుని అలా తల నిమిరి నిమిరి నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకోబెట్టి కిందకి వస్తుంది. ఏంటి ప్రభా, నీ మనసు చాలా సంతోషంగా ఉన్నట్టుంది అని చెప్పాను కానీ నా మనసు ఎందుకండి సంతోషంగా ఉంటుంది అనగానే, నేను చూశాను ప్రభా, బాలుని నువ్వు ఒడిలో పడుకోబెట్టుకుని తన తల నిమురుతూ బాలుకి సేవలు చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బాలుకి చిన్నప్పటి నుంచి అందించని తల్లి ప్రేమ ఇప్పుడు బాలుకి అందేసరికి బాలు చాలా సంతోషపడేవాడేమో. వాడి మీద నాకు ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి? వాడేమన్నా తప్పు చేశాడా, పాపం చేశాడా? వాడు తెలి తెలిసి తెలియని తనంలో ఏదో చేశాడు. అది వాడు కావాలని చేయలేదు. వాడు జాతక దోషం వల్లే కదా వాడిని దూరం పెట్టాను. లేదంటే వాడిని నేను ఎందుకు దూరం పెడతాను? వాడు ఆ పని చేయడం వల్ల వాడిని నేను అసహించుకున్నాను. అంతే తప్ప వాడి మీద నాకు ఎందుకు ప్రేమ ఉండదండి. 9 నెలలు కడుపున మోసి కన్నాను వాడిని. వాడంటే నాకు ఇష్టం ఉండదా? వాడు ఎంతో ప్రేమను చూపిస్తాడు. నాకు ఏం కావాలో, ఏం అవసరం లేదో, నా ఆకలి ఎలా తీర్చాలో అన్నీ వాడికి తెలుసు. అలాంటి తప్పుడు వాడంటే నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? అంటూ ఇంకా ప్రభావతి కళ్ళంట నీళ్లు పెట్టుకునేసరికి, ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా ప్రభా, వాడి మీద ప్రేమ చూపించొచ్చు కదా. వాడు ఏం చెప్పినా నీకు నచ్చదు, వాడికి నీకు క్షణకాలం పడదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త అంటూ ఉంటాడు. ప్రభావతి అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా బాలు చాలా సంబరపడిపోయి అదే విషయం మీనాకు చెప్పి ఎంతగానో సంతోషపడిపోతాడు. మొత్తానికైతే మీనా ప్లాన్ చేయకపోయినా అక్కడ పరిస్థితులు బట్టి ప్రభావతికి బాలు మీద ఉన్న ప్రేమను బయటకు తీసుకొస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.